సో నేను ఒక్కసారి కాంపౌండ్ మీకు బయట నుంచి మొత్తం ఒకసారి చూపిస్తాను. ఇది మనం కంప్లీట్గా ఈశాన్యం బయట రోడ్ మీద నిలబడితే ఈ విధంగా మనకు కంప్లీట్గా ఈ ఇంటికి సంబంధించిన ఫ్రంట్ ఫేసింగ్ అనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. సో ఇది ఒక ఈశాన్యపు గేట్ అనేది వీళ్ళు పెట్టేసుకున్నారు. దాని తర్వాత ఇది మెయిన్ గేట్ అన్నమాట. సో ఇది కాంపౌండ్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువైపు కంప్లీట్లీ క్లియర్, ఇక్కడ ఏమీ లేదు. అదేవిధంగా ఈ కాంపౌండ్కి సంబంధించి మీకు తూర్పులో కూడా 2 గేట్స్ అనేవి వచ్చాయి. ఒకటేమో వాళ్ళు జనరల్గా తీసుకున్నారు. సో మనం రికమెండ్ చేసింది అయితే ఒకటి ఇది మెయిన్ డోర్, ఇది ఖచ్చితంగా ఆపోజిట్లో ఉండాలి, ఇది 100%. సో ఇది ఫ్రంట్ ఎలివేషన్ లాగా ఇట్లా తీసుకున్నారు. సో ఇది మనకు తూర్పు ఫేసింగ్ సంబంధించిన రోడ్, ఇది దక్షిణం వైపు. సో దక్షిణం వైపు నుంచి మీరు చూస్తే కనుక చూడండి 4 డోర్స్ ఎలా కనిపిస్తాయి మనకు. ఇది దక్షిణం సంబంధించిన డోర్ అండ్ 2 విండోస్. అండ్ ఇక్కడ చూడండి ఇది పడమరకు సంబంధించిన రోడ్. సో ఇంటికి 4 వైపులా కూడా కంప్లీట్ ఓపెన్ స్పేస్. సో టాయిలెట్స్ చూడండి ఎట్లా వచ్చాయి, అబ్జర్వ్ చేస్తున్నారా టాయిలెట్స్ అనేవి. సో ఈ పై నుంచి చూస్తే ఈ నైరుతి మూల నుంచి ఒక 3-4 అడుగులు వదిలేసేసి ఈ విధంగా మనం ఎక్స్టెన్షన్లో వీటిని తీసుకోవడం జరిగింది. సో ఎక్స్టెన్షన్లో తీసుకున్న తర్వాత కూడా కంపల్సరీ మనకేంటంటే ఇట పడమరలో తిరగడానికి స్పేస్ అనేది ఉండాలి. సో ఇది బయట నుంచి చూసినప్పుడు బయట ఎలివేషన్ మోడల్ అన్నమాట.